హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయిస్తూ ప్రభుత్వం 55 జీవోను విడుదల చేయడాన్ని నిరసిస్తూ వరంగల్లోని ఆరేపల్లి అగ్రికల్చర్ కాలేజీ విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టి ఆందోళన చేశారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజీ భూములు ఇవ్వాల్సిన ప్రభుత్వమే లాక్కోవడం అన్యాయమన్నారు. ఇక బయోడైవర్సిటీ ఉండేది కేవలం యూనివర్సిటీలోనే, చెట్లు ప్రాణవాయువును అందిస్తాయని, అలాంటి చోట ఈ హైకోర్టు కట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. హైకోర్టు మరెక్కడైనా కట్టడని, దానికి మేము వ్యతిరేకం కామని, మా యూనివర్సిటీ భూముల్లో కట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటున్న వరంగల్ అగ్రికల్చర్ విద్యార్థులతో మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను హైకోర్టుకి ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈరోజు వరంగల్లోని ఆరేపల్లి వద్ద ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలోని కళాశాల విద్యార్థులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తు కోసము, భావి తరాల కోసము ఆ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి తప్ప ఆ వ్యవసాయ రంగ రీసెర్చ్లకు సంబంధించిన భూములను హైకోర్టుకి ఇవ్వడం అన్యాయం అంటూ కూడా విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఆందోళన చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటో వారి మాటల విందాం. చెప్పండి అమ్మా, ఏంటి ఈ రోజు మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు, మీ డిమాండ్స్ ఏంటి? నా పేరు ద్రావణి, నేను ఇక్కడ 4th ఇయర్ చదువుతున్నాను. అండ్ ఈ మధ్య గవర్నమెంట్ హైకోర్టు పీజేటీఎస్యూ ల్యాండ్స్ లో నిర్మిద్దామని నిర్ణయించింది కదా. అయితే మాకు హైకోర్టు కన్స్ట్రక్షన్ కి ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు, బట్ అది మా పీజేటీఎస్యూ ల్యాండ్స్ లో కడుతున్నారు. ఎట్ వాట్ కాస్ట్? At the cost of biodiversity, destruction of biodiversity. Many plants, medicinal and aromatic species, చాలా biodiversity ఉంది. అండ్ డెవలప్మెంట్ అనేది ఇంటిగ్రేటెడ్ ఉండాలి కదా. ఆబ్వియస్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్స్ అన్ని డెవలప్ చేయొచ్చు, బట్ ప్రకృతిని కూడా కన్సిడర్ చేయాలి కదా. రీసెర్చ్ ని, ఎడ్యుకేషన్ ని, వీటన్నిటి కాస్ట్ మీద డెవలప్మెంట్ జరిగితే అది ఎటువంటి న్యాయం? అండ్ ఈ మధ్య COP28 కూడా జరిగింది. వాటి ముఖ్య ఉద్దేశాలు ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ రిడక్షన్. అండ్ కార్బన్ డైఆక్సైడ్ రిడక్షన్ కి మెయిన్ సోర్స్ ఏంటి? చెట్లు కదా. సో హైకోర్టు కన్స్ట్రక్షన్ కి మాకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు, బట్ అవి పీజేటీఎస్యూ ల్యాండ్స్ లో కాకుండా వేరే ఏదైనా ప్లేస్ లో చేస్తే మంచిది. అంటే ఇంకా చాలా ల్యాండ్ ఉంది కదా యూనివర్సిటీకి, కేవలం 100 acres కదా తీసుకునేది, ఇంకా 2000 పైగా ఎకరాలు ఉన్నది అనేది గవర్నమెంట్ చెప్తుంది. దాని మీద ఉంటుంది. ఆబ్వియస్ గా 2000 ఎకరాలు ఉంది, బట్ అదంతా బయోడైవర్సిటీలో ఉంది కదా. ఐ మీన్ వేరే పక్షుల, ప్రాణుల హ్యాబిటాట్ ని మొత్తం నాశనం చేసి మనం డెవలప్ అవ్వాలంటే అది న్యాయం కాదు కదా. అంటే గవర్నమెంట్ డిసిషన్ మీరు ఒక స్టూడెంట్స్ గా వ్యతిరేకించడం అంటే మీ వెనుక ఎవరైనా ఉన్నారా, మీరే డిమాండ్ చేస్తున్నారు? మేము స్టూడెంట్సే డిమాండ్ చేస్తున్నాం. అంటే ఎందుకంటే అది ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ల్యాండ్ మీద కడుతుంది కదా, అండ్ చాలా బయోడైవర్సిటీ మొత్తం నాశనం చేసి కడుతుంది కదా, అందుకని వ్యతిరేకిస్తున్నాం. మరి కొంతమంది ఉన్నారు, చెప్పండి ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారమ్మా? ఇక్కడ మా మొదటి డిమాండ్ ఏంటంటే, మా భూములలో, మా అగ్రికల్చర్ ల్యాండ్స్ లో ఇక్కడ మాకు 100 ఎకరాలు తీసుకొని వాళ్ళు ఒక హైకోర్టు నిర్ణయించమనేది మేము తప్పబడుతున్నాము. వాళ్ళ ఆలోచన తప్పనట్లేదు, కానీ మా భూములలో కట్టడం తప్పంటున్నాము. హైదరాబాద్లో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించినవి, అక్కడ కట్టుకోవచ్చు. ఒక అగ్రికల్చర్ స్టూడెంట్గా, ఒక యూనివర్సిటీ విద్యార్థిగా మేము వాళ్ళందరికీ సమ్మతం తెలుపుతున్నాము. అంటే మా రాజేంద్ర నగర్ క్యాంపస్కి సమ్మతం తెలుపుతున్నాము. ఒక అగ్రికల్చర్ స్టూడెంట్గా మాకు ల్యాండ్స్ ఇవ్వాల్సింది పోయి, ఇంకా పరిశోధనకి మాకు ఇంకా ఇవ్వాల్సింది పోయి, మా భూములచే తీసుకోవడం మాకు వ్యతిరేకంగా అనిపిస్తుందండి. సో ఒక్కసారి తలంచి ఆ ఒక ఆలోచన మలుచుకోవాలని మా ఒక కోరిక. అంటే కొత్తగా వచ్చింది గవర్నమెంట్, సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మొన్ననే ప్రమాణ స్వీకారం చేశాడు, అప్పుడే మీరు ధర్నాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వాళ్ళు హైకోర్టు హైకోర్టు కట్టడానికి వాళ్ళు విజిట్ రావడం జరిగింది. అప్పుడే మేము తెలుసుకోవడం జరిగింది ఇట్లా హైకోర్టు కట్టిస్తున్నారని. సో అది ఒకటి మాకు నచ్చలేదు, మా భూములు మాకు కావాలి అంతే. మరి కొంతమంది ఉన్నారు, చెప్పండి అమ్మా, ఏం డిమాండ్ చేస్తున్నారు, ఎలాంటి డిమాండ్స్ చేస్తున్నారు? ప్రభుత్వానికి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదండి. ప్రభుత్వం అనేది కూడా ఎప్పుడైనా ఫార్మర్స్ కి న్యాయం చేయాలనే చూస్తుంది. అలాంటిది అగ్రికల్చర్ కాలేజ్ అనేది ఫార్మర్స్ కి న్యాయం చేయాలని కోరుకుంటుంది. అలాంటి ఫార్మర్స్ న్యాయం చేయడానికే రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అనేవి ఎన్నో చేస్తూ ఉన్నది. ఫార్మర్స్ కి న్యాయం చేయాలనేదే మా ఎయిమ్. అలా ఫార్మర్స్ కి న్యాయం చేయడం కోసం మేము ఎన్నో రీసెర్చ్ చేస్తూ ఉంటాం. అలాంటి ఫార్మర్స్ ని కాదని మా యొక్క ల్యాండ్స్ ని తీసుకొని హైకోర్టు కట్టడం వల్ల ఎలాంటి న్యాయం జరుగుతుంది ఫార్మర్స్ కి? మరి కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఏంటి ఈ రోజు ఏం చేస్తున్నారు ఇక్కడ? సార్, మా భూముల కోసం మేము కొట్లాడుతున్నాం సార్. అది మా ల్యాండ్స్, దానికోసం మేము ఎంతైనా పోరాడతాం. అది మా ల్యాండ్స్లో మేము హైకోర్టు మా ల్యాండ్స్ ఒక్కటి కట్టొద్దంటలేం. హైకోర్టు వేరే గవర్నమెంట్ భూములు చాలా ఉన్నాయి, మా భూమిలో వదిలేసి వేరే భూములు ఎక్కడైనా కట్టుకోండి. ఆ భూములలో దొరకని వృక్షం లేదు, మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఎన్నో ఎండేంజర్ స్పీషీస్ ఉన్నాయి. ప్రతి స్పీషీస్కి ఇప్పుడు హ్యాబిటాట్ డిస్టర్బ్ చేయడం వల్ల ఒక్కొక్క స్పీషీ అంతమైపోతే రేపు ఫ్యూచర్ జనరేషన్స్కి అది ఉండదు. ఇప్పుడు హైకోర్టు కట్టడం వల్ల రేపు పొద్దున మేము ఫార్మర్స్కి ఇంకా రేపు పొద్దున ఎస్టాబ్లిష్ అవుతుంది, అగ్రికల్చర్ బిల్డ్ అవుతుంది అంటారు. రేపు పొద్దున మాకు ఫీల్డ్స్ ఉండాలి కదా, అవి రీసెర్చ్ చేయాలన్నా ఏది చేయాలన్నా మా వరకు మాకు సాగినంత మేము దాన్ని పోరాడుతూనే ఉంటాం. ఆ ల్యాండ్స్ వచ్చేదాకా మేము దానికి తగ్గినంత మేము ఇస్తూ ఉంటాం.
మేము దానికోసం పోరాడతాం. అది మనం చూస్తున్నాము. ఖచ్చితంగా హైకోర్టు కట్టడానికి మేము వ్యతిరేకం కాదు, డెవలప్మెంట్ కు మేము వ్యతిరేకం కాదు. అది మా వ్యవసాయ రీసెర్చ్ సెంటర్ లో కట్టడానికి మాత్రమే మేము వ్యతిరేకము. కాబట్టికే ఈ రోజు హైదరాబాద్ అయినా మా వరంగల్ అయినా మా రీసెర్చ్ లకు మా వ్యవసాయ క్షేత్రాలకు కేటాయించిన భూములను ఖచ్చితంగా ప్రభుత్వం రక్షించాల్సింది పోయి ప్రభుత్వమే ఇలా దుర్వినియోగం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల యొక్క డిమాండ్ను అనుకరించి హైకోర్టును వేరే చోటకు